నమస్కారం. ఢిల్లీలో రాజకీయ వేడి, నీట్ పేపర్ లీక్ వ్యవహారం మరియు విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరియు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో కలిసి ప్రధాని మోదీ నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఆందోళనకు దిగారు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దాడి అమానుషమని, దీనికి ప్రధాని బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు గళమెత్తారు. నిన్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండిస్తూ బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీలు నేరుగా ప్రధాని నివాసం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలపడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.